अज्ञानाञ्जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। नमो देव्यै महादेव्यै शिवायै सुदन्नमः नमः प्रकृत्यै भद्रायै नेता प्रणदास्पदाम्। శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయము నెల్లూరు జిల్లా కావలిలో జరుగుతున్నటువంటి శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు ఉదయం నుండి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమ విశేషములు. మొదలుగా అమ్మవారి యొక్క లోహ విగ్రహము పంచలోహ విగ్రహమునకు కళా సంకోచము చేసి అమ్మవారి యొక్క కళలను ఒక కలశంలో ఆవాహన చేసి ఆ కలశమును ప్రాణప్రతిష్ఠ చేసి మంటపంలో పెట్టడం జరిగినది. ఆ తరువాత ఈరోజు సాయంకాలం జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏమిటయ్యా అంటే, సాయంకాలము సుహాసనులతోని లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము చేత కుంకుమార్చన చేయించడం జరిగింది. అలాగే 3వ రోజు సాయంకాలము అమ్మవారు ఈ ఒక్కరోజు మాత్రమే అమ్మవారు శయ్యాధివాసములో పడుకొని ఉంటుంది. మనం ఎలాగైతే అలసట పొందితే రాత్రిపూట ఎలాగైతే మనం నిద్రిస్తామో అలాగే ఈరోజు అమ్మవారు శయ్యాధివాసములో అంటే పట్టు పరుపులు వేసి ఆ పరుపులలో అమ్మవారిని పడుకోబెట్టడం జరుగుతుంది. కావున ఈరోజు అమ్మవారిని ఫలపుష్పముల చేత మరియు ఫలాల చేత నానావిధ రకములైనటువంటి ఫలాల చేత హిరణ్యము చేత అమ్మవారిని శయ్యాధివాసం చేసుకోవడం జరుగుతుంది. అలాగే సాయంకాలము రాక్షోఘ్న హోమము, ఈ యొక్క దేవాలయానికి రక్షగా రాక్షోఘ్న హోమం చేయడం జరిగింది. అలాగే వాస్తు హోమము మరియు ఈరోజు సాయంకాలము చతుర్వేద సేవతోని ఈ యొక్క కార్యక్రమం పూర్తవుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని మనవి. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. వాసవి కన్యకా పరమేశ్వర్యే నమః. శయ్యాధివాసం అనగా మనము అలసట పొందితే ఎలాగైతే మంచము వేసుకొని మంచము మీద పరుపు వేసుకొని మనం ఎలాగైతే దిళ్ళు పెట్టుకొని పడుకుంటామో అమ్మవారిని కూడా అలాగే పట్టు పరుపులు వేసి ఆ పట్టు పరుపుల మీద దిళ్ళు వేసి ఆ దిళ్ళ మీద అమ్మవారిని పడుకోబెట్టి అమ్మవారికి ఒక చక్కనైనటువంటి పట్టు వస్త్రాన్ని అమ్మవారి మీద కప్పి అమ్మవారిని ఈరోజు పట్టు పరుపుల మీద పడుకోబెట్టడమే దానిని శయ్యాధివాసము అని సంస్కృతంలో అంటారు. అలాగే అమ్మవారిని ఈరోజు సాయంకాలంలో పట్టు పరుపులు వేసి ఆ పట్టు పరుపుల్లో అమ్మవారిని పడుకోబెట్టడం జరిగింది. ఈ ఒక్క రోజు రాత్రి మాత్రమే అమ్మవారు ఈ పట్టు పరుపుల్లో పడుకుంటుంది. రేపటి నుంచి సూర్యచంద్రాదులు ఉన్నంతకాలము ఈ దేవాలయము ఉన్నంతకాలము అమ్మవారిని ఈ యొక్క పట్టణాన్ని ఈ ప్రపంచాన్ని ఈ జగత్తునంతరినీ కూడా తన కన్న బిడ్డల వలె చూస్తూ పరిపాలన చేస్తూ మనందరినీ ఆశీర్వదించి కన్నబిడ్డల వలె చూస్తూ పరిపాలన చేస్తుంది. మంగళం మహత్.